అనంతపురం జిల్లాకు వరదాయనిగా ఉన్న ఆర్టీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో విదేశాల నుంచి ఆర్టీటీకి రావాల్సిన నిధులన్నీ కూడా ఆగిపోయాయి. దీంతో ఒక సంక్షోభం ఏర్పడింది. ఆర్టీటీలో మొత్తం ఆసుపత్రుల్లో అయితే కళ్యాణ్ దుర్గము, బత్తలపల్లి ఆసుపత్రుల్లో వైద్య సేవలు కూడా తగ్గిపోయాయి. విదేశీ విద్యకు వెళ్లాల్సిన విద్యార్థుల భవిష్యత్తు పైన కూడా చీకట్లు అలుముకున్నాయి. పేదవాడి పల్లెంలో మెతుకులు మాయమైపోతున్నాయి. అసలు ఈ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీమ్ అహ్మద్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన చెప్పండి, అసలు ఎఫ్సిఆర్ని రద్దు చేయడం వల్ల వచ్చిన నష్టం ఏంటి? ఇది ఎవరి వైఫల్యం అంటారు? అసలుకి ఈరోజు ఏదైతే రంగయ్య గారు మొదలుపెట్టారో ఇది గ్రాస్ రూట్లో ఆయన ఈ కాన్స్టిట్యూన్సీలో నిలబడ్డారు, ఓడిపోయారు. ఎంపీ గతంలో ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి. ఇది చంద్రబాబు నాయుడు గారి తప్పండి. ఇది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు గతంలో ఫస్ట్ టైం బీజేపీతో కలిసినప్పుడు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం అవసరాల కోసం కలిశామని చెప్పారు. ఆ రోజు మేము బయట నుంచి సపోర్ట్ చేశామన్నారు. ఈరోజు యు ఆర్ ఇన్ షేరింగ్ పవర్ విత్ BJP in the center and BJP is sharing power in Andhra Pradesh. I hold Chandrababu as responsible for this situation. ఈ రోజు అనంతపురం జిల్లాలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏముందో ప్రభుత్వం కన్నా ఈక్వల్ అండ్ ప్యారలల్గా నడుపుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక చరిత్రహీనులుగా నిలబడిపోతున్నారు. మీరు ఏదైతే ఇక్కడ ఉందో గతంలో ఎప్పుడు లేని విధంగా ఆర్టీటీ ఇక్కడ చూడండి, పక్క హౌసెస్ కట్టించారు, చెక్ డ్యామ్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారు. ఈ ప్రాంతమే కాదు, ఈ కళ్యాణ్ దుర్గ్ నాగరాజు గారు మీరు అడుగుతున్నారు, కళ్యాణ్ దుర్గ్ అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి 80% ఆఫ్ ది డెలివరీస్ ఎస్సీ ఎస్టీ ఎస్పెషల్లీ మైనార్టీస్ వాళ్ళు మా అందరికీ దగ్గర వస్తుంటారు. అన్న ఆర్టీటీకి చెప్పండి, భయ్ ఆర్టీటీకి బోలో, సార్ ఆర్టీటీకి బోలో అని. అటువంటిది ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న మైనార్టీలు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా అక్కడ ఆర్టీటీలో సేవలు తీసుకుంటున్నారు. కరోనాలో వాళ్ళే చేశారు. ప్రతి ఒక్కటి ఎడ్యుకేషనే కాదు, పేదవాళ్ళు ఆ కూడుకి గుడ్డకి కాకుండా వీళ్ళు ఒక మంచి జీవితం బతకాలా, ఒక స్పోర్ట్స్లో కూడా ఉండాలని చెప్పి అనంతపూర్లో ఒక ఆర్టీటీ స్పోర్ట్స్ చేశారు. నాడల్ లాంటి టాప్ నెంబర్ 1 వచ్చారు. నేను ఒకటే సూటిగా చెప్పబోతున్నాను, ఇక్కడ ఉండే స్థానికులు కాదు, ఇది ఉద్యమం. ఇది చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు బీజేపీకి మీరు సపోర్ట్ ఇచ్చారు. తొలిసారి మీరు ఇచ్చినప్పుడు 99 నుంచి 2004 వరకు నేను బీజేపీతో బయట నుంచి సపోర్ట్ చేస్తున్నాను, అది బీజేపీ మతతత్వ పార్టీ అన్నారు. మేము ఈ భారతదేశ కాన్స్టిట్యూషన్లో నేను ఒక భారతీయునిగా ఏదైతే మన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందో దాన్ని గౌరవిస్తూ మానవత్వమే మా కులంగా భావిస్తున్నాను. ఐ సే ఐఎమ్ ఎన్ ఇండియన్ ముస్లిం హిరియాల్ నదీమ్ అహ్మద్. ఒకటే చెప్తున్నా, మీరు దాని తర్వాత 2004లో చారిత్రాత్మక తప్పిదం చేశామన్నారు. ఏమి ఇది కులతత్వ పార్టీ, మత పార్టీ అని చెప్పారు. దాని తర్వాత మరి మీరు 14లో కలిసి ఆ రోజు 14లో కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విభజించబడిందంటే అది కేవలం మీరే చంద్రబాబు నాయుడు గారు, అది కేవలం మీరే. ఈరోజు ఈ ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ ఈరోజు ఆగిందంటే అది కేవలం మీరే. దయచేసి మేము ఇక్కడ రాజకీయాలు చెప్పడానికి రావలేదు, రాజకీయాలు చేయడానికి రావలేదు. ఇది పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరైతే దేవునికి భయపడతారో వారి మనసులో నిజాయితీ ఉంటుందో ఈరోజు రండి, తక్షణం ఇది చేయండి. రంగయ్య గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, మీరు ఈరోజు తీసుకురండి, రేపు ఆపేస్తామని చెప్పి. ఈరోజు వక్ఫ్ బోర్డ్, ఈరోజు నా మైనార్టీస్ ఉన్నారు, మైనార్టీస్ కూడా మీరేం చెప్తున్నారు, వక్ఫ్ బోర్డ్ బిల్ అమెండ్ చేయమంటున్నారు. మీరు వక్ఫ్ బోర్డ్ బిల్ అమెండ్ చేస్తున్నారు. ఈరోజు గతంలో మీరు 99 నుంచి 2004లో మీ సపోర్ట్ మీదే అక్కడ బీజేపీ ఉంది. 14లో 19 వరకు మీరు కలిసి ఉన్నారు. మరి 19లో కాంగ్రెస్తో కలిశారు, 24లో మరి బీజేపీతో కలిశారు. మైనార్టీస్కు ఏదైతే మా హక్కు ఉందో వక్ఫ్ యాక్ట్కి మీరు మాది దోచుకుంటున్నారు. మేము ఒక మైనార్టీగా మాట్లాడడం లేదు. ఏదైతే ఎండోమెంట్స్ యాక్ట్ ఉందో, క్రిస్టియన్స్కు ఉందో, జైన్స్కు ఉందో, మైనార్టీస్కు ఉందో, ఇది మా హక్కు, ఇది పెద్దలు ఇచ్చిన దానం. ఇది కూడా బయట దేశాల నుంచి రూట్ చేసుకుంటూ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్
వాళ్ళు ఏమైనా తప్పులు చేసింటే దాని మీద శిక్ష తీసుకోండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇది ఆపడం తప్పు. ఈరోజు వాళ్ళు ఫండ్స్ లేక వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక సుడిగాలిలాగా కొట్టుకపోతారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు ఒక బ్యాక్ బోన్ లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. మేము బాధపడుతున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్కి మీరు ముఖ్యమంత్రి కావడం మాకు ఒక పట్టిన శనిగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ పోయిందంటే మీ ద్వారానే పోయింది. ఈరోజు వక్ఫ్ బిల్లు అమెండ్ చేస్తున్నారు అంటే అది మీ ద్వారానే అవుతుంది. ఈరోజు ఆర్డిటీలో FCRA ఈరోజు స్టాప్ చేస్తున్నారంటే అది మీరే. తక్షణం ఇది రద్దు చేయాలా. మీ ఉనికి కూడా ఉండరు. రాబోయే పిల్లల పుస్తకాల్లో ఒక చరిత్రహీనుడు ఎవడు అంటే తొలి పేరు మీదే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. మేము రాజకీయాల్లో నిజంగా చెప్తున్నా, మేము కసిగా రాజకీయాల్లో వచ్చాం. మేము పార్టీలకు ఒక ఒత్తుపాసి పాడడం లేదు. ఏ పార్టీ అయినా కానీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలు మీకు ఎన్నుకుంటున్నారు. ప్రజల నుంచి మీరు రిప్రజెంటేటివ్ కానీ ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ, నాగరాజు గారు మీరు ఈ శ్రమ తీసుకొని మీరు ఏదైతే ప్రశ్నలు అడిగారో ఎంపీ రంగయ్య గారు, మీరు ఒక జర్నలిస్ట్గా చాలా మంచిగా అడిగారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పొద్దు వరకు జర్నలిజానికి వెయిట్ ఉండేది, ఇప్పుడు జర్నలిజానికి కూడా దెబ్బతీస్తున్నారు. నిజమైనది కంఠము, నిజమైన వాయిస్ ప్రజలది బయటికి రాకుండా నొక్కుతున్నారు. అది చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. రెడ్ బుక్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఈ బ్యూరోక్రాట్స్కి ప్రతి ఒక్కరికి కూడా, నేను ఒక ఇంజనీర్ని, ఈరోజు తలా రంగయ్య గారు కూడా ఒక PD ప్రాజెక్ట్ డైరెక్టర్, కన్ఫర్డ్ IAS ఆయన విడిచిపెట్టి రాజకీయాలు వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామం నుంచి కూడా ప్రజలు రావాలా, చైతన్యం కావాలా. ఇది మన హక్కు. స్వాతంత్రం ఏ విధంగా తెచ్చుకున్నామో మరి ఆ విధంగా రోజులు వస్తున్నాయి. మన స్వేచ్ఛకి, మన మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఏదైనా ఒక అజిటేషన్ చేయాలంటే కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా ఇదైతే తక్షణం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పోతే జిల్లాలో అధికార పార్టీ చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరిద్దరు తప్పితే పెద్దగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించక, కేంద్రం స్పందించకపోతే మరి ఎలా ఇది పునరుద్ధరిస్తారు FCRA అనేది? ఇది ఖచ్చితంగా ఇది వారికి ఇప్పుడు మీరు ఈ నియోజకవర్గమే కాదు చెప్పాను, అనంతపురం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా వీరు వారు అని కాదు, వందలు వేలు లక్షల మంది కోట్ల మంది బెనిఫిట్ అయినారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట ఇది అజిటేషన్ స్టార్ట్ అవుతుంది. మేము కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా ఏం పోదండి, ఇది వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది వదిలిపెట్టాం, వక్ఫ్ బోర్డు కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే ఏదైనా కానీ టెంపుల్స్ ఎండోమెంట్స్ ఎవరు ఎంకరేజ్ చేసినారు పీక్కోండి, క్రిస్టియానిటీవి ఎవరు చర్చలు తీసుకున్నారో పీక్కోండి, మైనార్టీస్ ఎవరైతే వక్ఫ్ బోర్డుది ఎవరైనా ఆక్రమించుకున్నారో పీక్కోండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు మాకేమైనా చూస్తే మా మీద చర్యలు తీసుకోండి, అమాయకుల మీద తీసుకోండి. తప్పు. మీరు ఒక విజనరీ కాదు. మా ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు మీ ద్వారా ఆడ కేంద్రంలో బీజేపీ ఉంది అంటే మీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్కి పెట్టిన ఒక పెద్ద కలంకంలా మీరు నిలబడిపోతున్నారు. ఓకే, ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణ గారు ఉన్నారు. ఆమె వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి స్వర్ణ గారు, ఎక్కడి నుంచి వచ్చారు? తాడపత్రి నుండి వచ్చాను. ఓకే, తాడిపత్రి నుంచి. అసలు రంగయ్య గారి యొక్క పాదయాత్రను మీరు ఎలా చూస్తున్నారు? అసలు FCRA కోసం చేస్తున్నారు అంటే ఈ అనంతపూర్ జిల్లా కరువు జిల్లా, అది అందరికీ తెలిసిందే. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన ఆడబిడ్డగా చెప్తా ఉన్నాను. నిజంగా ఈ RDT సేవలు ఇప్పటి నుండి కాదన్న, గత 50 సంవత్సరాల నుండి కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంత అనంతపూర్ జిల్లాలో RDT లేకుంటే ఎంత ఇబ్బంది ఉంటుందో చూసిన వాళ్ళము. వందలాది గ్రామాలలోనే లక్షలాది కుటుంబాలకి భరోసాగా నిలబడింది RDT. ఇంత RDTకి ఇంత ఇబ్బంది వచ్చినప్పుడు రంగయ్య గారు మాత్రమే ఈ పాదయాత్ర చేస్తున్నందుకు నిజంగా నేను అన్నకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను, జిల్లా ప్రజలందరి తరపున కూడా. RDT లేకుంటే బడుగు బలహీన వర్గాలు, మనమేమో చిన్న మాటలో చెప్పేచ్చు విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగాలు అని అనేసి. అది కాదు, 50 సంవత్సరాల నిరంతర కృషి వాళ్ళది. ఫెర్రర్ దంపతులు ఎందుకు అనంతపూర్ ఎంచుకున్నారో తెలియదు కానీ నిజంగా వాళ్ళు అనంతపూర్ ఎంచుకోవడం అనేది అనంతపూర్ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం. కరువు ప్రాంతం ఇది. ఈ కరువు ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల పిల్లలకి విద్యలో అయితేనేమి, రైతులకు వ్యవసాయ రంగం ఎన్నో చెక్ డ్యాములు కూడా వాళ్ళు కట్టించారు. కేవలం ఇది ప్రజల కోసం మాత్రమే పనిచేసే సంస్థ. రాజకీయాలు చూడదు. బడుగు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కూడా అన్నిటికీ అతీతంగా సేవలు అందించే సంస్థ. మొన్న కరోనా సమయంలో ఎందుకు నేను రంగయ్య గారి దానికి ఇప్పుడు సపరేట్గా వచ్చాను అంటే, కరోనా సమయంలో ఎంతోమంది తాడపత్రి ప్రజలు కానీ అందరూ అమ్మ మాకు హాస్పిటల్లో బెడ్ దొరకడం లేదు అంటే రంగయ్య గారికి కానీ ఇంకొకరికి కానీ
ఎవరికి ఫోన్ చేసినా కూడా అమ్మ ఆర్డీటీ ఉంది అక్కడ చెప్తాము, మన వాళ్ళు చెప్తే అక్కడ ఉంది, ఏమి ఇబ్బంది లేదు పంపించండి అని. బడుగు బలహీన వర్గాలే కదా, అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉంటారన్న చాలా మంది. వాళ్ళకి కూడా నువ్వు వెళ్తే నువ్వు పెద్దోడివే చిన్నోడివే అని కూడా చూడకుండా ఆర్డీటీ చేయగలిగిన సాయం అందిస్తుంది జిల్లాలో. నిజంగా అంటే ప్రభుత్వాలు ఎంత చేసినా కూడా కనీసం కొంచెమైన పక్షపాతం చూపిస్తాయి, మా పార్టీనా కాదా అని. కానీ ఆర్డీటీ సంస్థ అలా చూపించదు. నాకు సొంతంగా నాకు ఆర్డీటీ ప్రయోజనం లేకపోయిండొచ్చు, కానీ నా బంధువులకి ఉపయోగపడింది, నా ఊరికి ఉపయోగపడింది. నా ఊరు నా బంధువులు ఉంటే అవి కూడా నావే కదన్న. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత ఇక్కడికి వచ్చి అన్నకు సంఘీభావం తెలపడము. ఆర్డీటీ చేసిన సేవలు అన్నీ ఇన్ని కాదు, చెప్పుకుంటూ పోతే రోజంతా కూడా తక్కువే వస్తుందన్న. అటువంటి ఆర్డీటీ సంస్థకి ఇప్పుడు FCRA నిధులు నిలబెట్టడం వెనుక ఎందుకు అంత స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదు ప్రభుత్వాలు. ఇది ఖచ్చితంగా పేదవాళ్ళ ఉసురు పోసుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఏమన్నా రాజకీయాలుంటే రాజకీయంగా చూసుకోండి, ఆర్డీటీ సంస్థను మాత్రం నిలబెట్టద్దండి. ఇది జిల్లా ప్రజలందరి కోసం నేను చేసుకుంటున్నా మనవి. పాదయాత్ర అయితే బాగా జరుగుతోంది రంగయ్య గారు, బాగా జరుగుతోంది. అయితే నాకు తెలిసి ఒకటి, మీరు ఒక తలారి కుటుంబం నుంచి వచ్చారు, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చారు. ఎన్నో అది గొప్ప కూడా చెప్పుకుంటారు మీరు, ఒక తలారి కుటుంబం వచ్చినా కూడా ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ అంటే ఒక SIగా సెలెక్ట్ అయిన మీరు ఆ తర్వాత అంతటితో కూడా సంతృప్తి చెందకుండా మళ్ళీ ఎగ్జామ్ రాసి ఒక రాష్ట్ర స్థాయి అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక ఎంపీగా ఎన్నికై కూడా ఎంతో సేవ చేశారు. ఒక రాష్ట్ర స్థాయి అధికారి కూడా ఎంపీగా ఉన్నాడు, ఒక లావిష్ లైఫ్ చూశారు మీరు. కానీ ఈ పరిస్థితుల్లో అంత గొప్పగా ఉన్న మీరు ఇప్పుడు పాదయాత్ర చేసినప్పుడు పాదాలకు అంతా చూస్తే మొత్తం కూడా టేప్స్ అన్ని వేసేసి చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఏముందంటారు? అంటే దీన్ని మించిన ఇబ్బంది ఆర్డీటీ లేకపోతే పేదలకు జరుగుతుంది, నేను చూడలేను. ఇది చాలా చిన్నది. ఎంతోమంది ఎంతో కష్టపడతాయి కదా, వాళ్ళు 26,000 కిలోమీటర్లు వచ్చి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని చేసినప్పుడు, ఈ ప్రాంతం నుంచి నేను ఒకసారి ఎంపీని, ఇదే అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా 25,000 మెజారిటీ నాకు. ఈ ప్రాంతం నుంచే మీరు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వారు ఉన్నారు ఈ ప్రాంతంలో ఒకరితో. కానీ వారికి లేని వాళ్ళంతా కూడా ఒక ప్రెస్ మీట్లతో మాట్లాడము, ప్రెస్ నోట్లు ఇవ్వడము, మీడియా కనెక్షన్ మీడియా ముందు మాట్లాడి ఖండించడం చేస్తున్నారు FCRAని పునరుద్ధరించాలని. కానీ మీరు మాత్రమే పాదయాత్ర చేయడానికి కాలం ఇలాంటి పరిస్థితుల్లో కాళ్ళకు బొబ్బలు ఎక్కి మొత్తం కూడా వేడికి బొబ్బలు ఎక్కి ఇబ్బంది పడుతున్నారు కదా. ఏమైతుందంటే మళ్ళీ ఈ కష్టం చిన్నది, నేను దీనికి సిద్ధపడి ఉన్నా. నేను చాలా కష్టానికి సిద్ధపడి ఉంటుంది. అంటే తీసుకెళ్ళి లోపల పెడితే దీనికంటే పెద్ద కష్టం కదా. నేను అన్నిటికీ సిద్ధపడి ఉన్నాను ఆర్డీటీకి. ఇంకా దేవుడు నా పక్షానే ఉన్నాడు, అంత సవ్యంగా జరుగుతుంది. కానీ ఈ విషయం ఏంటంటే నేను కూడా మాట్లాడచ్చు, నాకు కూడా సబ్జెక్ట్ ఉంది, డిబేట్లలో మాట్లాడి తీసుకురావచ్చు. కానీ ఇంత రాదు, ఇంత చైతన్యం ప్రజల్లో రాదు. ఇది ఇప్పుడు కదులుతున్నారు, గ్రామాల్లో వాడవాడలా కదులుతున్నారు, ఇంత రాదు. అది నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, చాలా మంది మహిళలు కావచ్చు వాళ్ళంతా వచ్చేసి రంగయ్య గారు అంటే ఆయన చూడు, ఆ రంగయ్య గారు అంటే ఆయన చూడు, మిమ్మల్ని కొత్తగా ఆనందంగా చూసి సార్ మేము అంటున్నారు అనమాట. మీరు మా కోసం చేస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. ఇందాక కూడా ఏం చెప్తుంటే మేము పేదలము, మీరు మా కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో అయితే మీకు అవసరం లేదు. ఎప్పుడో 30 ఏళ్ళ కిందటనో 40 ఏళ్ళ కిందటో నేను పేదోడిని అయ్యుండొచ్చు, కానీ ఈరోజు కాదు కదా. నా పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉంది, కానీ మా కోసం చేస్తున్నాం అనే భావన వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు నేనేం ఓట్లు అడగట్లేదు కదా. ఇప్పుడు 19 నుంచి 24 వరకు పదవిలో అనుభవించి ఆ రోజు లావిష్గా ఉన్నారు, ఈ రోజు లావిష్గా గడుపుతున్నారు చాలా మంది నాయకులు. రంగయ్య గారు మాత్రమే రోడ్డు ఎక్కారు, ఇంతమంది జనాన్ని, వందల మంది జనాన్ని మీ వెనకాల నడిపించుకుంటున్నారు. అసలు అదే ఇప్పుడు నేను చూశాను వాళ్ళ సేవలు, నాకు ఐడియా ఉంది. నేను ఒక డోనర్ని కూడా ఆర్డీటీకి నేను డబ్బులు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. నేను పీడీగా ఉన్నప్పుడు వికలాంగుల సంఘాలకు నేను డోనర్ని కూడా పీడీగా, ఎంపీగా కూడా వాళ్ళ హాస్పిటల్ ఉపయోగించిన సందర్భం ఉంది. పేదలకి ఆర్డీటీ సంస్థ ఎంత ముఖ్యమైనది అనేది నాకు తెలుసు. ఆర్డీటీ లాంటిది నేను పెట్టలేను, కానీ దాన్ని కాపాడుకొని తీరాలనేది నా పట్టుదల. ఎందుకంటే నేను ఒకటి చేసి పెడితే వాళ్ళు దాని మీద ఆధారపడతారు. లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళ చదువులు ఏమవుతాయి, వాళ్ళ హాస్పిటల్లో ఏమైపోతాయి, రైతులు ఏమైపోతారు? ఇక్కడ ఈ ప్రాంతంలో 100 ఎకరాలు ఉన్న రైతులు కూడా పేదవాళ్ళే, వాళ్ళు కూడా ఆర్డీటీ మీద ఆధారపడతారు, విత్తనాలకు కానీ ఇంకో దానికి కానీ. కార్పొరేట్ వైద్యం ఎక్కువ అయిపోయింది, ప్రభుత్వ ఆసుపత్రులు వసతులు తగ్గిపోయాయి. కార్పొరేట్ ఆసుపత్రి వైద్యానికి సమానంగా ఆర్డీటీ వైద్య సేవలు అందిస్తుంది. ఈరోజు FCRA మీద బ్యాన్ రావడంతో, నిధులు ఆగిపోవడంతో
ఆ వైద్యం అనేది పేదలకు వైద్యం అందకుండా పోతుంది అనమాట. దాన్ని ఎలా అధిగమిస్తారు? అన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే ఉన్న అకౌంట్లలో డబ్బులు కూడా తీసుకొని ఇవ్వకపోవడం. ఆ పని కూడా చేయలేకపోతే ఎట్లా వీళ్ళు? అధికారం డ్రా చేసుకొని ఇవ్వట్లేదు, ఫ్రీజ్ అయిపోయినాయి, బ్యాన్ చేస్తున్నారు. అప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి, బీజేపీ నుంచి రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ఏంటి ఇది అర్థం కాదు కదా. వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలా, చేయించాలి కదా, బాధ్యత కదా వాళ్ళది. దేశంలో ఎన్నో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. బయట నుంచి ఆ ఉగ్రవాద సంస్థలకు ఫండ్స్ వచ్చి వాళ్ళు ఎన్నో మన ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నారు. ఇక్కడ జరిగిన తరువాతనే మేల్కుంటున్నారు. ఒక పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి ఆర్డిటి లాంటి సంస్థ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం ఏంటి అసలు? అది చాలా అన్యాయమైంది. అందుకే ప్రజలందరూ అది అర్థం చేసుకోవాలా, గొంతు ఎత్తాలనే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వ్యవసాయ చట్టాలు ఉండినాయి, అవి చాలా అధ్వానమైనటివి, రైతులకు ఉపయోగపడవని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి నెలల తరబడి, ఇంకా చెప్పాలంటే దాదాపు నెలల తరబడి ఆ చలికి తట్టుకొని చాలామంది 10ల సంఖ్యలో చనిపోయినారు. చనిపోయి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి చట్టాలను ఎన్నిక తీసుకునేటట్టు చేశారు. ఈ ప్రాంతం నుంచి కూడా అలాంటి ఉద్యమం వస్తేనే మళ్ళీ ఈ పార్టీలకి చాలా ఇబ్బంది అవుతుంది, పేదలకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఇబ్బందులు పడతామనే భావన వాళ్ళకి కలిగితేనే ఇది జరుగుతుంది. లేకపోతే చట్టాలు వెనక్కి తీసుకోవాలని నార్త్ లో ఉన్న రైతులకు పెద్ద ఎత్తున ఢిల్లీని ముట్టడించారు. నెలల తరబడి అక్కడే ఉన్నారు మొత్తం కూడా. గుజ్జర్ల సభ కూడా మనం చూసాం. గుజ్జర్లు కూడా తమ హక్కుల కోసం ఎలాంటి పోరాటం చేశారు. అలాంటి పోరాటం ఈ ప్రాంతంలో వస్తుందంటారా? అది ఒక కులానికి సంబంధించింది. గుజ్జర్లతో నేను పోల్చట్లేదు, రైతులు ఒక వర్గానికి సంబంధించి నేను పోల్చుతున్నాను. రైతులు ఎలాంటి వాళ్ళు, పేదలు కూడా అన్ని కులాల్లో ఉండే పేదలు. కానీ పేదలకు సంఘాలు లేవు. వాళ్ళ గొంతుకు నేను వినిపిస్తున్నా. వాళ్ళు అర్థం చేసుకున్న రోజు కష్టం కాదు. ఈరోజే మొదట్లో వచ్చిన రోజులకి ఇప్పటికీ నాకు తేడా కనిపిస్తుంది జనాల్లో. వాళ్ళు అర్థం చేసుకున్న రోజు చాలా తొందరగానే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఆర్డిటి సంస్థలకు నిధులు ఆగిపోతే తమ జీవితాల్లో అంధకారం అలుపుకుంటుంది అనే ఒక భావన ప్రజల్లో కనిపిస్తుందా మీకు నడుస్తున్నప్పుడు? ఖచ్చితంగా వాళ్ళల్లో అయితే ఉంది. ధైర్యం చాలట్లేదు వాళ్ళకి బయటకు వచ్చి చెప్పడానికి. ఎందుకంటే ఏదో కొద్దిపాటి పెన్షన్ ఇంకోటో తగ్గిపోతుంది, మాకెందుకులే అందరితో పాటు అన్నట్టు వాళ్ళు ఉంటున్నారు. కానీ చాలామందికి అర్థమవుతుంది. ఒకవేళ అర్థమే కాకపోయి ఉంటే వాళ్ళు ఎన్నికి పోయిండే వాళ్ళు కదా. రోజు నేను ఎక్కడ ఉన్నానో నాకు 1 కిలోమీటర్న్నరలో వాళ్ళు రోడ్డు మీద చేస్తూ ఉన్నారు. వాళ్ళు నా మీదకి వచ్చేవాళ్ళు కదా. అక్కడ ఉన్న లేడీస్ వాళ్ళందరూ వెళ్ళారు వాళ్ళ దగ్గరికి. అంతా తెలిసిన వాళ్ళు. మీరు ఎందుకు వచ్చారని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు, మీరేం చేస్తున్నారని అడిగారు వాళ్ళు. రంగే సార్ దేనికోసం చేస్తున్నాడు? అది ఆర్డిటి ఇష్యూ. నేను ఒక జెండా ఎత్తుకొని వస్తున్నా. జాతీయ జెండా ఉంది, ఆర్డిటి జెండా ఉంది, ఆ పార్టీ జెండాలు కూడా ఉన్నాయి. మీ పార్టీ జెండాను పక్కన పెడితే మీ జెండా అజెండా మొత్తము ఆర్డిటికి రావాల్సిన ఎఫ్సిఆర్ని పునరుద్ధరించాలి. మా పార్టీ అజెండాతో సహా అదే. మా వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. మేము ఇప్పుడు జగనన్న ఇచ్చినాడు, వీళ్ళకొక్కరికే ఇవ్వలేదు కదా పథకాలు, వాళ్ళకి వచ్చింది కదా. ఆర్డిటి కూడా అంతే, తెలుగుదేశం వాళ్ళు కూడా తీసుకుంటారు కదా. అది వాళ్ళకి కూడా తెలుసు కదా, అందరూ తీసుకుంటారు. ఆర్డిటి అనేది ఈ ప్రాంతంలో ఎవరు వద్దని చెప్పేటోళ్ళు లేరు. జెండాలతో సంబంధం లేదు, అజెండా ఒకటే. పేద ప్రజలకు న్యాయం జరగాలి, పేద ప్రాంతానికి న్యాయం జరగాలి. పేద ప్రజలు ఏ కులంలోనే ఉండొచ్చు, ఏ మతంలోనే ఉండొచ్చు, అది నాకు సంబంధం లేదు. పేద వర్గాల కోసమే. పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి రంగయ్య గారు చేస్తున్న ఈ పాదయాత్రకు ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలపాలని, ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరించి ఆర్డిటి సేవలు ఆగకుండా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని యూటీవీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.